దావోస్ మంచుకొండల్లో ఉష్ణోగ్రత -డిగ్రీలోకి పడిపోయి గాలి పీల్చిన ముక్కుపుటాలు గడ్డ కట్టుకుపోయేంత చలిలో పక్కనే ఉన్న తన శిష్యుడు రేవంత్ రెడ్డి, సొంత కొడుకు లోకేష్ బాబులు నిలువెల్లా స్వెటర్లు, జాకెట్లు, మఫ్లర్లు చుట్టుకొని అమ్మ బాబోయ్ చలి అంటూ గజగజ వణుకుతుంటే 74 ఏళ్ల వయసులో మన బాబు గారు మాత్రం పొద్దున్నే లేచి అమరావతిలో వాకింగ్ కి వెళ్లినట్టే అదే ఇస్త్రీ నలగని పసుపు రంగు చొక్కా, అదే ప్యాంటు వేసుకొని చేతులు ఊపుకుంటూ దర్జాగా నడుచుకుంటూ వస్తుంటే అక్కడున్న ఫారిన్ డెలిగేట్స్ కి కూడా మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది. బహుశా వాళ్ళందరూ ఈయనకి చలివేయదా, లేక ఈయన చర్మాన్ని ఏమైనా ప్రత్యేకంగా ఫైబర్ గ్రిడ్ టెక్నాలజీతో తయారు చేశారా అని అనుమానంగా చూసి ఉంటారు. కానీ వాళ్ళకేం తెలుసు అది చర్మం కాదు, కాన్ఫిడెన్స్ అని. అసలు బాబు గారిని ఆ గెటప్ లో చూశాక ఆ స్విట్జర్లాండ్ మంచుకొండలకు కూడా చెమటలు పట్టి ఉండాలి. పక్కన లోకేష్ బాబు స్వెటర్ లో చేతులు దూర్చుకొని చలికి తట్టుకోలేక ఇబ్బంది పడుతుంటే బాబు గారు మాత్రం మనసులో చూడు తమ్ముడు, విజన్ ఉండాలి కానీ ఈ వెదర్ ఒక లెక్క. 1995లోనే నేను మంచుని కూడా మేనేజ్ చేశాను. అప్పట్లో బిల్ గేట్స్ వచ్చినప్పుడు చంద్ర నీకు చలి వేయట్లేదా అని అడిగాడు. అప్పుడు నేను ఒకటే చెప్పా, మిస్టర్ గేట్స్ నేను క్రైసిస్ ని ఆపర్చునిటీగా మారుస్తాను, చలిని ఎనర్జీగా మార్చుకుంటాను, దట్ ఈస్ మై విజన్ అని చెప్పా అనుకుంటూ ముందుకు సాగిపోతున్నట్లుగా ఉంది ఆయన బాడీ లాంగ్వేజ్. అసలు ఆ పసుపు చొక్కా వెనక ఉన్న సీక్రెట్ ఏంటో సైంటిస్టులు కూడా కనిపెట్టలేరు. బహుశా ఆ షర్ట్ ని నాలెడ్జ్ ఎకనామీ అనే దారంతో, రియల్ టైమ్ గవర్నెన్స్ అనే టెక్నాలజీతోనే నేసి ఉంటారు. అందుకే బయట -డిగ్రీల చలి ఉన్నా బాబుగారి బాడీలో మాత్రం అభివృద్ధి అనే వేడి రగులుతూనే ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన్ని చూసి మనమేమో చలికి తట్టుకోలేక ఇన్ని బట్టలు వేసుకున్నాం, పెద్ద ఆయన మాత్రం ఏసీ రూమ్ లో ఉన్నట్టు ఎంత కూల్ గా ఉన్నారో అని మనసులో అనుకునే ఉంటారు. కానీ బాబు గారికి ఇవన్నీ అనవసరం. ఆయన దృష్టి అంతా పెట్టుబడుల మీదే. ఒకవేళ ఎవరైనా చలి గురించి అడిగితే వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, చలి అనేది కేవలం మానసికం. నేను 18 గంటలు కష్టపడతాను, నా బాడీ ఆటోమేటిక్ గా హీట్ జనరేట్ చేసుకుంటుంది. మనం ప్రకృతిని కమాండ్ చేయాలి కానీ ప్రకృతికి లొంగిపోకూడదు. దట్ ఈజ్ లీడర్షిప్ అని క్లాస్ పీకినా ఆశ్చర్యం లేదు. నిజానికి అక్కడ బాబు గారు నడుస్తుంటే ఆ చలిగాలులు కూడా ఆయన జోలికి వెళ్లాలంటే భయపడి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన గాలిని కూడా వదలరు. ఏంటి ఈ గాలి, దీన్ని ఎలా ఆర్గనైజ్ చేయాలి, దీని మీద ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలి, ఇమీడియట్ గా టెలికాన్ఫరెన్స్ పెట్టండి అని ఎక్కడ సమీక్షా సమావేశం పెడతారో అని ఆ మంచుగాలులు కూడా పక్కకు తప్పుకొని లోకేష్ రేవంతుల మీదకు మళ్లీ ఉంటాయి. అందుకే వాళ్ళు స్వెటర్లు వేసుకున్నారు. బాబుగారు మాత్రం మామూలుగా ఉన్నారు. అయినా బాబుగారు వేసుకున్నది సాదాసీదా చొక్కా కాదు, అది ఏపీ ప్రజల భవిష్యత్తు అనే కవచం. దాని ముందు ఈ -డిగ్రీల చలి ఎంత, ఆయన సంకల్పం ముందు హిమాలయాలే కరుగుతాయి. ఇక ఈ స్విస్ కొండలు ఎంత. మొత్తానికి బాబుగారు మరోసారి నిరూపించారు, విజన్ వేరు, ఆ వేడు వేరు అని. దావోస్ లో మిగిలిన వాళ్ళంతా టూరిస్టులా కనిపిస్తుంటే బాబుగారు మాత్రం తన పసుపు చొక్కాతో అక్కడ కూడా నేనే నెంబర్ 1 అన్నట్టు నిలబడ్డారు. చలికి వణుకు పుట్టించిన ఏకైక సీఈఓ మన చంద్రబాబు గారేనేమో.